అందరికీ నమస్కారం. 2024లో అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాసుల వారు వీరు పట్టిందల్లా బంగారం కానుంది. మీకు బాగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు. మరి 2024లో అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాసుల వారు ఎవరు? వీరిని అంటిపెట్టుకుని ఉండే గొప్ప అదృష్టం వల్ల రాజభోగాలను ఏ రూపాల్లో అనుభవిస్తారు? ఈ 5 రాశులు గల జాతకుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆదాయ రంగాల్లో ఈ 5 రాశుల వారు ఎలా రాణించబోతున్నారు? ఇక నుండి టోటల్ గా ఈ 5 రాశుల వ్యక్తుల యొక్క జాతకం ఎలా ఉండబోతుంది? అసలు మీ రాశిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 రాశుల వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను, సూచనలు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. 1000 కోట్లు ఇచ్చిన మేషరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా అస్సలు ఆపలేరు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది. విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ఈ యొక్క రాశి వారికి. ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు. ఇదంతా కూడా మీకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు దయ వల్ల మాత్రమే జరగబోతుంది. ఆ దేవుడు మీపై కరుణని ప్రసాదించబోతున్నారు. దీంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ ని సాధిస్తారు. మీలో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు మీకున్నటువంటి తెలివితేటల ఆధారంగా అన్నింటా లాభాన్ని పొందుతారు. జీవితంలో చక్కటి మంచి పురోగతి అంటే అభివృద్ధి ఉంటుంది. సమయం అనుకూలంగా ఉండటంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ యొక్క మేషరాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది. మీలో నైపుణ్యాలు ఇంప్రూవ్ అవుతాయి. మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కొన్నేళ్ల వరకు మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. అలాగే మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఎప్పటిలాగా చక్కగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీలో ఎవరికైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉంటే అలాంటి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తులు కొన్నేళ్ల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అఖండ రాజయోగం పట్టబోతుంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా మారబోతుంది. ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు సకల భోగాలు, అష్టైశ్వర్యాలు పొందుతారు. పట్టిందల్లా బంగారంగా కానుంది. రాజయోగం పట్టడం వల్ల మీకు దేనికి కూడా లోటు అనేది అస్సలు ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి డబ్బును సైతం మీరు చూడడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఆ దేవుళ్ళందరికీ కూడా మీ యొక్క బాధల్ని విన్నవించుకోవటం వల్ల దేవుళ్ళందరూ కూడా కలిసి వచ్చి మీపై కరుణను చూపించబోతున్నారు. ఆ భగవంతుని కృపా కటాక్షం మీపై ఉండటం వల్ల మీకు ఎదురు నిలబడిన వారే తోక ముడుస్తారు. అలాగే అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. మీ మాట తీరుతో అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. అలాగే పిల్లల విజయాన్ని చూసి పేరెంట్స్ గర్వపడతారు. స్నేహితుల సలహాలు మీకు బాగా యూజ్ అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అంటే వీరు కష్టపడిన దానికి చక్కటి ఫలితాన్ని పొందుతూ ఉంటారనమాట. మంచి ఇన్కమ్ అనేది లభిస్తుంది. ఈ యొక్క రాశి వారు తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో అంటే ఇన్ టైంలో ఫినిష్ చేస్తారనమాట. అంటే ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తారనమాట ఈ యొక్క రాశి వారు. ఇక వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాన్ని కలిగి ఉండటం మీ విశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని విషయాల్లో సంయమనం పాటించండి. అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఆశించిన ఫలితం పొందడానికి సమయం పడుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంటుంది. శత్రువులపై
పై చేయి సాధిస్తారు. మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇక నెక్స్ట్ రాశి మిథున రాశి. బుధ గ్రహం మిథున రాశికి అధిపతి. దీనివల్ల వీరి అదృష్టం మరింత బలపడుతుంది. ఈ రాశి వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. దీంతో ఈ రాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ అదృష్టం మిథున రాశి వారికి ఏకంగా కొన్నేళ్ల వరకు అలాగే ఉంటుందన్నమాట. దీంతో మీరు పట్టిందల్లా బంగారం కానుంది. మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది. రాజయోగం పట్టనుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంతగా సకల భోగాలు అనుభవిస్తారు. మీ లైఫ్లో చూడనంత డబ్బును చూస్తారు. అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. దీంతో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మంచి స్థానం, గౌరవం లభిస్తాయి. ఆ దేవుడి ఆశీస్సులతో జీవితంలో ముందడుగు వేస్తారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మీపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అమ్మ మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దీంతో మీకు డబ్బుకు లోటు ఉండదు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్ల సపోర్ట్ లభిస్తుంది. విద్యార్థులకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమయంలో అంటే మొత్తం ఈ యొక్క రాశి వారికి అన్ని కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి. అయితే కొన్ని సమస్యలు సాల్వ్ అవ్వడం వల్ల మీ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఉద్యోగులకు ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. అదేవిధంగా వ్యాపారంలో భారీగా లాభాన్ని పొందడం జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. నెక్స్ట్ రాశి వచ్చేసి కుంభం. కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది. మీరు వృత్తి వ్యాపారాల ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటుగా వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతానం సంతోషాన్ని మీరు పొందుతారు. ఈ యొక్క రాశి వారు మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు సకల భోగాలు అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ కుంభరాశి వారు వృత్తి వ్యాపారాల పురోగతిని పొందే అవకాశాలున్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. చక్కటి టైంని స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకున్న అదృష్టం వలన మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక నెక్స్ట్ రాశి తులారాశి. తులారాశి వారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా అస్సలు ఆపలేరు. ఈ అదృష్టం తులారాశి వారికి కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. దీంతో మీరు పట్టిందల్లా బంగారం కానుంది. మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది. అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇటువంటి ఈ యొక్క రాశి వారికి ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు. మీ లైఫ్లో చూడనంత డబ్బును చూస్తారు. అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఉద్యోగ వ్యాపారాల పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్నవారు విశేష ప్రయోజనాలను పొందుతారు. తులారాశి వ్యక్తులు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ ఆదాయం విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీ యొక్క ఆదాయం అనేది బాగా పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీరు ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. సో చూశారు కదండి, ఇప్పటి వరకు 2024లో అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశుల వారు ఎవరు, వీరికి పట్టిన అదృష్టం ఏ రూపాలో పట్టబోతోంది, అదేవిధంగా ఈ 5 రాశులకు ఎలాంటి రంగాల్లో కలిసి రాబోతుంది, ఇలా అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రాశుల వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.